అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. సరే, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం గురించే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ విషయంలో మనందరం ఒక్క మాట మీద నిలబడాలి. అందుకని ఇలాంటి మంచి విషయాలే నా ఛానల్లో మన కోసం ఉంటుంది కాబట్టి, మన హితము జనహితము వెరసి సమాజహితం కాబట్టి వెంటనే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ ఇప్పటికే చేసుంటే ధన్యవాదాలు మీ సపోర్ట్కి. అయితే ఎందుకు అంటే అత్యంత అవసరంగా ఇది ఎందుకు చేస్తున్నాను అనంటే, ఎప్పటి నుంచో ఉన్న కోరిక అండి నాకు దీని గురించి మాట్లాడాలని. కానీ దేనికైనా సరే చూసారా, కృష్ణ పరమాత్ముడు కూడా 100 తప్పులు కాశాడు. ఆ తర్వాతనే శిశుపాలుడికి శిరచ్ఛేదం చేశాడు. అలాగా అంటే కృష్ణుడంత గొప్ప మీరు అని కాదు, ఎవరికైనా సరే ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దుని దాటారనుకోండి, ఎక్కడైనా సరే చెంప చెళ్ళు అనిపించాల్సి అనిపిస్తుంది కూడా. మనకి అత్యంత గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఛానల్ ఉంది. ఛానల్స్ చాలా ఉన్నాయనుకోండి. ఈ ఛానల్లో హాస్యం కోసమని ప్రత్యేకించి ఒక 2 ఎపిసోడ్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, ప్రతి వారం కూడాను. అవన్నీ ఏమిటో మీకు తెలుసు. వాటిల్లో హాస్యం అనే పేరిట జరుగుతున్నదంతా అసభ్య పదజాలాలు, ద్వంద్వ అర్థాలు ఉన్న మాటలని మాట్లాడుకుంటూ చేస్తున్నారు. అసలు ఇది హాస్యం అంటారా? సరే, లేటెస్ట్గా ఈ మధ్యన వచ్చినటువంటి ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ, అదొక ఈవెంట్ కదా, మనకి ప్రతి ఆదివారం వస్తూ ఉంటుంది కదా. అందులో మహాభారతం గురించినటువంటి ఒక స్కిట్ వేశారు. అసలు ఇప్పటికీ కాదు, ఎప్పటికైనా చెప్తాను, మహాభారతం కానీ, రామాయణం గురించి కానీ, కృష్ణలీలల గురించి కానీ ఎవరైనా ఎప్పుడైనా ఎపిసోడ్ చెయ్యాలి అని అనుకుంటే ముందు దాని గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత వాటి గురించి ఏవైతే ఒక మంచి విషయం ప్రజల్లోకి పంపించాలనుకున్నారో దానిని పంపించండి. అంతే తప్ప వాటిని అపహాస్యం చేయడం అన్నది ఏమిటో తెలుసా? మీ ఇంటిని, మీ తల్లిదండ్రుల్ని, మీ పేరెంట్స్ని, మీ ఇంటి పేరుని, మీ వంశ ఉనికిని మీరు అపహాస్యం చేసుకుంటున్నట్టు లెక్క. ఎవరైనా అది చేస్తారా? ఏ తెలివైన వాడైనా తన ఇంటిని, తన వారిని అపహాస్యం చేసుకుంటాడా? చేసుకోడు. అలాగే ఇతిహాసము ఇది ఇలా జరిగింది, అలాంటి వాటిని వక్రీకరించి ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో ఇలాంటి చవకబారు హాస్యాన్ని అందించడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? చూస్తున్న వాళ్ళు కానీ, వింటున్న వాళ్ళు కానీ, వీటికి రిహార్సల్స్ కూడా ఏవో ఉంటాయి కదా. అప్పుడైనా సరే ఇది కాంట్రవర్సీ అవుతుందా? మనం ఎవరిని అంటున్నాం? మనం అన్న వాటిని మళ్ళీ మీరు అందరూ చెప్పేసి మేము కేవలం హాస్యం కోసం ఇలాంటి చవకబారు పనికి మాలిన హాస్యాన్ని ఇక మీద విడిచిపెడితే మంచిది. కొన్ని సినిమాలు, పాత సినిమాలు చేత కాకపోతే చూడండి. వాటిల్లో హాస్యం కూడా ఎంత చక్కగా కమ్మగా పరిధిలో ఉండేటట్టుగా పండించేవారు. ఒక సినిమా పేరు ఐడియా లేదు. గుమ్మడి గారు తన తమ్ముడికి గుమ్మడి గారికి అనుకుంటా పెళ్లి సంబంధం కోసం వెళ్ళినప్పుడు ఫలానా అమ్మాయికి పిచ్చి ఉంది అని చెప్తారు. వెర్రి. ఆ అమ్మాయి వెర్రిదట కదా అంటే, ఎంత వేపకాయంత వెర్రుంది అంటారు. ఆ తర్వాత దానిని అందులో ఉండే ఒక హాస్య నటుడు వేపకాయంత వెర్రి అని కట్టపెట్టారు, కానీ వేపకాయంతవి గుమ్మడికాయంత ఉందంటారు. దానికి పడి నవ్వుకున్నారు. అంటే ఏంటి? వెర్రిని కూడా వీళ్ళు పరిణామాలలో కొలిచారా అని. అందులో ఎవరిని కించపరిచింది లేదు,
ఎవరిని బాడీ షేమింగ్ లేదు. కేవలం ఆ పాత్ర ఏదైతే ఉందో సినిమాలో ఆ పాత్రకి సంబంధించినంత వరకు మాత్రమే. మేము బ్రహ్మాండంగా స్కిట్స్ రాసేస్తున్నాం, అసలు మా పంచులకి ఎదురే లేదు అని అనుకుంటున్న పంచ్ ఆ పక్కన డాష్ డాష్ బోల్డ్ పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పని లేదా? మనం దేని మీద డబ్బు సంపాదిస్తున్నాం? ఎంటర్టైన్మెంట్ కోసం అంటారు. ఇంకా జీవితాంతం ఎంటర్టైన్మెంట్లో విజ్ఞానాన్ని కలపండి, మీకు తెలివి ఉంటే, చేతనైతే. ఎంటర్టైన్మెంట్లో విజ్ఞానం ఉండాలి, ఒక సందేశం ఉండాలి. మీరిచ్చిన సందేశం దేనికి ఉపయోగపడుతుంది? మహాభారతం సీన్ని మీరు అక్కడ యాక్ట్ చేసినప్పుడు దాన్ని రాసిన ఆ స్కిట్ రూపంలోకి తీసుకొచ్చి రాసిన వాడెవడు? వాడి వీపు ముందు సాఫ్ చేయాలి. మా మేనమావ గారు అంటూ ఉండేవారు, పూర్వం దేహశుద్ధి అనేటటువంటి ఒక కార్యక్రమం ఉండేది, అందువల్ల అందరూ కూడా డిసిప్లిన్డ్గా ఉండేవారు. ఈ మధ్యకాలంలో ఆ దేహశుద్ధి పోయింది, అందువలన ఎవడి వచ్చినంత వెర్రి వాడు ఓడిపోతున్నాడు అని. అలనాడు మహాభారతంలో కురుసభలో అతిరథ మహారథులు, గురువులు, బంధువులు, మిత్రులు ఇంతమంది చూస్తూ ఉండగా, పురప్రముఖులు చూస్తూ ఉండగా, ద్రౌపదికి జరిగిన అన్యాయానికి ద్రౌపది ఏమన్నది? నోరు ఎవరైతే ధర్మం వైపు నోరు విప్పకుండా ఎవరైతే కళ్ళప్పగించి చూస్తున్నారో ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పింది. అలాగా నిన్ననంటే ఇప్పుడు ఈ లేటెస్ట్ ఈ మహాభారతం స్కిట్ చేసినప్పుడు దానిని చూసిన వారు, నటించిన వారు, దాని మీద జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఒక్కసారి మీ ఇది చూసుకోండి. దానికి జడ్జిమెంట్ ఇచ్చేంత స్థాయి ఉందా? ఊరికి పళ్ళికిలించుకుని నవ్వడాలు కాదు. ఇందుకు కదూ మీ మీద ఎంతో గౌరవాలు ఉండేవి కాస్త ఇలా దిగజారిపోతున్నాయి. విరుగుట కొరకే అంటుంటారు కదా. ఈ ఈ ఏమిటిది ఈ తాలూకు ఆదివారం వచ్చే ఈవెంట్ ఏదైతే ఉందో, లేదంటే ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఇది ఎంతో మందిని అదేమిటిది ఎంతో మందికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అని మీకు మీరే డబ్బాలు కొట్టేసుకుని సెలబ్రేషన్స్ చేసుకోవడం కాదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అని పోనీ లేని ఊరుకుంటున్నాం. ఏదోలే చేసుకుంటున్నారులే, మనకెందుకులే, ఎవడైనా బతకాలి, కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కదా. సరే చేసుకుంటున్నారని అనుకుంటుంటే మీరు ఇతిహాసాల మీద, హిందూ సంప్రదాయం మీద ఇలాంటివి చూసే కదూ మిగిలిన ఎడారి మతాలన్నీ కూడాను వాళ్ళు ఎంత ఆనందిస్తారంటే మనని మనమే అపహాస్యం చేసుకోవడం. వాళ్ళకి ఎంత ఆనందమో. అవకాశం ఇచ్చింది ఎవరు? మీరు. గాంధారి శక్తి మీకు తెలుసునా? భర్త కాబోయే భర్త గుడ్డివాడు అని తెలిసిన తర్వాత ముందుగానే తను నిర్ణయం తీసుకుని జీవిత పర్యంతం దీక్షలో ఉంది, కంటి చూపు ఉన్నా చూడను అని. ఏం తెలుసు మీకు గాంధారి గురించి? భీష్ముడే ప్రతిజ్ఞ చేశాడని కాదు, గాంధారి కూడా ప్రతిజ్ఞ చేసినప్పుడు, దీక్ష తీసుకున్నప్పుడు ధృతరాష్ట్రుడు ఒక మాట అంటాడు, నేను ఎలాగూ గుడ్డివాణ్ణి, నువ్వైనా పిల్లల్ని చూసి సరిగ్గా చక్కగా పెంచుతావనుకుంటే నువ్వు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా అని బాధపడతాడు. గాంధారి తీసుకున్న నిర్ణయం, భీష్ముడు తీసుకున్న నిర్ణయమే మహాభారతాన్ని ఈ విధంగా మలుపు తిప్పేయని అన్నది నిజంగా వ్యాసుడు రచించినటువంటి భారతాన్ని చదివి లేదా విన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. మహాభారతాన్ని పంచమ వేదం అన్నారు. వేదం అంటే ఏంటి? వేదాన్ని అనుసరించాలి. అందులో ఉన్న అంటే ఆ జీవితాలలో ఉన్న రాజనీతి పుట్టిందే మహాభారతం నుంచి కదూ. ఇప్పుడు ఇలాగా అపహాస్యం చేసుకుంటున్న వాళ్ళలా కాదు. రాజనీతి అంటే ఏంటి? రాజధర్మం అంటే ఏమిటి? మంత్రుల ధర్మం అంటే ఏమిటి? కుటుంబ బాంధవ్యాల పట్ల ఒక రాజు ఎలా ఉండాలి, ప్రజల పట్ల ఎలా ఉండాలి, తన రాణుల పట్ల ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పిందే అది. ద్రౌపది క్యారెక్టర్ అంటే మీకు అలా కనిపించిందా? అగ్నిహోత్రంలోంచి పుట్టిందండి ఆమె.
ద్రుపద మహారాజు ద్రోణుణ్ణి ఓడించే లేదా ఆ ద్రోణుణ్ణి ఓడించేటటువంటి ఒక కుమారుడు కావాలని యజ్ఞం చేశాడు. కుమారుడు మాత్రమే కావాలని. అతను చేసిన యజ్ఞానికి ఫలితంగా కుమారుడితో పాటు కుమార్తె కూడా బయటకు వచ్చింది అగ్నిహోత్రంలోంచి. ఆ యోనిజ ఆవిడ అవబుధ స్నానం చేసినటువంటి మహారాజ్ఞి ఇంద్రప్రస్థానికి రాజసూయం చేశాక. అంటే ఈక్వలెంట్ పట్టమహర్షి, మహారాజుతో మహాచక్రవర్తితో సమానమైనటువంటి అధికారాలు ఉన్న మనిషి. ఆమె సభని నిలదీసి అడిగింది, ఎవరు ధర్మరాజు తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అని. దాని అర్థం ఏమిటో తెలుసా? చదివితే తెలుస్తుంది. ఏదో అలా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఆ మహాభారతం తెలియదు ఎవరికి. 5 పాండవులు 100 మంది కౌరవులు కొట్టుకు చచ్చారు. ఇదేనా? ఇలాగే తెలుసు అనుకుంటే ఇదిగో ఇలాంటి నాటికలే రాస్తారు. ఏం చెప్పదలుచుకున్నారు? రేపొద్దున మీ పిల్లలు కూడా చూస్తున్నారు కదా వీటిని. ఏం చెప్పదలుచుకున్నారు? మీరు మహాభారతాన్ని అపహాస్యం చేశారు, వాళ్ళు రాముణ్ణి, రామాయణాన్ని, కృష్ణుడిని, ఇంకా ప్రతిదాన్ని, ఇంకా రేపొద్దున ఇంకా ముదిరితే మిమ్మల్ని అపహాస్యం చేస్తూ కూర్చుంటారు. ఆ స్థాయి దిగజారుస్తున్నది మీరే. తర్వాత ఆ జబర్దస్త్ స్కిట్స్లో కూడా చాలా చోట్ల చూసాం. రోహిణి గారు మంచి బ్రహ్మాండంగా యాక్షన్ చేస్తారు, అలాగే ఫైమా కూడా. కానీ వాళ్ళని ఎప్పుడు బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు. సరే, వాళ్ళు కూడా దాన్ని ఎందుకు సహిస్తున్నారు అంటే కోటి విద్యలు కూటు కొరకే. సహించకపోతే మళ్ళీ అవకాశం రాదు, డబ్బులు రాదు. అంటే చుట్టూతో తిరిగి సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఇంకా లేదు, కేవలం భక్తి కావాలి. ఆ రెస్పెక్ట్ కోసం వెళితే తిండి ఎవడు పెడతాడండి, మీరు పెడతారా అని అంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండడం అలవాటు చేసుకోవడం మొదట్లో కష్టమే కావచ్చు, కానీ ఉంటాను అని అన్న వాళ్ళకి ఖచ్చితంగా అది గౌరవించే సంస్థలు లేకపోలేదు, మనుషులు లేకపోలేదు. కాకపోతే మన ఎదురుకుండా వచ్చేస్తే దానికోసం వెళ్ళిపోవడం కాదు, మనకు కావాల్సింది వెతుక్కునే దమ్ము కూడా మనకు ఉండాలి, ఓపిక ఉండాలి. దీనికోసం జడ్జెస్గా 2 కూర్చున్నారు, పళ్ళికి లించుకుని నవ్వుతున్నారు, దీని మీద కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ సబ్జెక్ట్ వస్తుంది అని అంటే మనం ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామో అని ఆలోచించుకోవాల్సిన పని లేదా? ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళ యాక్షన్ చేసేసి వాళ్ళ డబ్బులు పట్టుకుని వెళ్ళిపోవటమే. ఇంతేనా? దీనికి గాను నేనే కాదు, అప్పుడే చాలామంది మహామహులు క్షమాపణలు చెప్పిస్తాం అన్నంత వరకు పెడుతున్నారు హిందూ సంఘాలు. మేలుకుని ముందుగానే చెప్పండి. ఇక మీద ఇది ఒక పెద్ద గుణపాఠం కింద నేర్చుకుని ప్రతి స్కిట్లో కూడా ద్వంద్వార్థాలు, నీచమైనటువంటి వాటికి కూడా చెప్పలేం, ఆ విధమైనటువంటి హాస్యాన్ని తగ్గించి రాయల్గా ఉండేటట్టు చూడండి. మీరు చేసే హాస్యం ఇతరులని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కించపరచకుండా ఉండేటట్టు చూడండి. ఏమంటారు? మీకు ఈ పాటకు అర్థమైంది? వెంటనే దీనికి స్పందించి మీరు కూడా ఏకీభవిస్తున్నామని మీ అమూల్యమైనటువంటి కామెంట్ సెక్షన్లో పెట్టి లైక్ చేసి ఈ వీడియోని వైరల్ చేయండి దయచేసి. ఎందుకంటే చాలామందికి తెలియాల్సిన, చేరాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. ఏమంటారు? ఉంటాను.